హాయ్ హలో నమస్తే. సో బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్ అంటూ ఈ డిసెంబర్ 29కి మన ముందు రాబోతున్నారు ఒక బద్మాష్ గారు. ఈ మూవీలో బద్మాష్ గారు డైరెక్ట్గా కాదు, సంతోష్. సో ఈయన మ్యాడ్ సినిమాలో చేసి అండ్ ఇప్పుడు కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో మన ముందుకు వస్తున్నారు. అండ్ ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హీరోస్ అండ్ ఇంద్రసేన గారితో కలిపి చేస్తున్నారు. సో ఆయన మాటల్లో ఈ మూవీ గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. సో ఏంటి బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్ ఎలా ఉండబోతుంది అండ్ మీ క్యారెక్టర్ గురించి? ఫస్ట్గా ఈ అవకాశం ఇచ్చిన రవి చావలి గారికి, మా డైరెక్టర్, డార్లింగ్ డైరెక్టర్, థ్యాంక్ యూ. అండ్ మూవీకి వర్క్ చేసిన డిఓపి గారు, విజయ్ కుమార్ గారు, హ్యాపీ డేస్ మీరందరూ చూస్తుంటారు, చాలా పెద్ద డిఓపి గారు. సో వీళ్ళతో వర్క్ చేయడమే నాకు చాలా లక్కీ ఫీల్ అవుతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ బద్మాష్ గాళ్ళకు బంపర్ ఆఫర్ స్టోరీ వచ్చేసి హైదరాబాద్లో ఉండే ఇద్దరు వ్యక్తుల గురించి, ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళు చేసే పనులేంటి, ఎందుకు వాళ్ళకి తగిలిన బంపర్ ఆఫర్ ఏంటి, బంపర్ ఆఫర్ తగిలిందా లేదా అనేది సినిమా. సో ఈ సినిమాలో శుభలేఖ సుధాకర్ గారు సీనియర్, చాలా మోస్ట్ సీనియర్ యాక్టర్. ఆయనతో వర్కింగ్ ఎలా అనిపించింది? ఆయన నుంచి ఏమైనా టిప్స్ ఎలా అందాయా మీకు? ముందుగా సార్ ఏంటంటే నన్ను సార్ అని పిలుస్తారు, నన్నే కాదు, చిన్న పెద్ద ఎవరు లేరన్నా అందరినీ రెస్పెక్ట్తో సార్ అని పిలుస్తారు. ఫస్ట్ నాకు అర్థం కాలేదు ఎందుకు అలా పిలుస్తున్నారు. నేను చాలా సీనియర్ కదా, సో టార్చర్ ఉంటుంది, అదో కైండ్ ఆఫ్ టార్చర్ ఉంటుంది, సీనియర్స్తో ఉంటుంది కదా, సో అలా ఉంటుంది అనుకున్నా. కానీ చాలా నార్మల్ పర్సన్, తనని చూసి చాలా నేర్చుకోవచ్చు. ఎందుకంటే మేము ఇప్పుడిప్పుడు అవకాశాల కోసం మూవీస్లో చేయడానికి మేము ఎంత అది ఉందో స్పిరిట్, ఎనర్జీ, సార్ ఇన్ని ఇయర్స్ ఇన్ని జనరేషన్ చూసింది కూడా సేమ్ అదే మెయింటైన్ చేస్తున్నారు. అదే షాకింగ్ ఉంది. సార్ మీరు లైఫ్లో చాలా చూశారు, ఇంకా తపన మాత్రం అలాగే ఉంది. ఐ డోంట్ నో అది ఎలా వస్తుందో తెలియదు, కానీ అది నేర్చుకోవాలి. అది చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. సో రీసెంట్ మ్యాడ్ బ్లాక్ బస్టర్, కంప్లీట్గా యూత్ఫుల్ ఎంటర్టైనర్. సో ఇది కూడా మాకు ట్రైలర్ అలాగే అనిపించింది. సో ఇందులో కూడా ఎలిమెంట్స్, కామెడీ, ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయా? ఎమోషనల్ రైడ్ ఇవి కూడా ఉంటాయా? అండ్ ఎలా అంటే ఆల్ మిక్సా, లేదంటే ఒక పర్టికులర్ పాయింట్ మీద ట్రావెల్ అవుతుంది? లేదు, మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అండి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ క్లైమాక్స్ వరకు మీకు ఎంటర్టైన్ ఉంటుంది, అది మాత్రం గ్యారంటీ. ఫుల్ ఫన్ ఉంటుందండి. మీరు చెప్తున్నాం కదా, ఒక ఇద్దరు హైదరాబాద్లో ఉండే బేవర్స్ వాళ్ళు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో సేమ్ సినిమా కూడా అలా ఉంటుంది. ఎంటర్టైనింగ్ ఉంటుంది, ఫన్ ఉంటుంది. సో మ్యూజిక్ బోలే శవాలి గారు రీసెంట్గా బిగ్ బాస్కి వెళ్ళి, అంటే ఆయన లోపల ఉండే అమ్మ గురించి పాడిన పాటతోటి ఇంకా నెక్స్ట్ లెవెల్. ఆయన ఆల్రెడీ పాడిన పాటలన్నీ హైలైట్ మనకి. సో ఆయన సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఇప్పుడు ఈ సినిమా మ్యూజిక్ గురించి చెప్పాలండి. ఇందులో సాంగ్ ఆల్రెడీ వైరల్ అయిందండి, ఎవరు చెప్పడరా అనేది. అది చాలా మాసీ నెంబర్. అది తాగి పాడుకునే క్లబ్లో బార్లో పాడుకునే పాట. చాలా అప్రిసియేషన్ వచ్చింది. అండ్ బోలే గారికి థ్యాంక్ యూ, మాకు అంత మంచి సాంగ్ ఇచ్చినందుకు. అంటే మ్యూజిక్ అంటే సాంగ్స్ ఒకటే కాదు, మనకి బ్యాక్గ్రౌండ్ కూడా, ఎందుకంటే ఈ రోజుల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ ప్లేయింగ్ ఏ కీ రోల్ కాబట్టి. సో ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతే హైప్ ఉండబోతుంది డెఫినెట్గా. ఎందుకంటే న్యూ కమర్ కాదు, రవి చావలి గారు అంటే బాలకృష్ణ గారితో, జగపతి బాబు గారు చాలా పెద్ద సినిమా చేశాడు. యాక్చువల్లీ సార్ పిలిచి నాకు ఈ సినిమాలో క్యారెక్టర్ ఇచ్చినా నేను హ్యాపీగా చేస్తాను, అలాంటిది నాకు లీడ్ ఇచ్చారు. ఐ డోంట్ నో, ఐఎమ్ సో బ్లెస్డ్ అనుకుంటున్నా. సో మ్యూజిక్ గురించి అవన్నీ ఈ టాప్ కదా, సో ఆయన రేంజ్లోనే ఉంటుంది మ్యూజిక్ కూడా. యా. సో హీరోయిన్స్ గురించి ప్రజ్ఞా నయన్ రీసెంట్గా ఆమె ఎన్ని సినిమాలు చేసినా చక్రవ్యూహంతో షీ హాజ్ గాట్ దట్ ఇమేజ్ అనమాట. సో అంటే ఆమెను మేము ఎక్స్పెక్ట్ చేసింది వేరే లెవెల్లో చూపించారు ఆ సినిమాలో. బట్ ఈ సినిమాలో ఆవిడ క్యారెక్టర్ అండ్ ఇంకొక హీరోయిన్ కూడా ఉన్నారు. సో హీరోయిన్స్ ప్రజ్ఞ వచ్చేసి తనకు ఇంద్ర గారు, ఇంద్రసేన, తన ఇందులో రాజు క్యారెక్టర్ చేస్తున్నాను, తనకు పేరుగా చేస్తుంది. నాకు నవీన రెడ్డి గారు చేస్తున్నారు పేరుగా. హీరోయిన్స్ కూడా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేది కాదు. మాకెంత ఇంపార్టెన్స్ ఉందో ఇద్దరు హీరోయిన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇంకా చెప్పాలంటే 1 ఇంచ్ ఎక్కువనే ఉంటుంది హీరోయిన్స్కి. సో దెర్ ఈజ్ నో స్టూపిడ్ క్యారెక్టర్స్ ఆర్ వేస్ట్ క్యారెక్టర్స్. అన్నీ ఇంపార్టెంట్ క్యారెక్టర్సే, అన్నీ బాగా చేశారు. సో వాళ్ళతో వర్క్ చేయడం కూడా చాలా బాగుంది. ప్రొడ్యూసర్ గారు అంటే ఇక్కడ కొంతమంది ఆలోచిస్తుంటారు, ఇక్కడ ఈ పాయింట్ లేదు అవసరమా, దీన్ని పెట్టుబడి పెట్టాలా అన్నట్టు. ఎక్కడన్నా కాంప్రమైజ్ అయ్యారా, లేదా 100% అనుకున్నది అనుకున్నట్టు జస్టిఫికేషన్ చేశారు? యాక్చువల్లీ ఏంటంటే ప్రొడ్యూసర్ గారు ₹1 ఎక్కువ పెట్టినా కూడా తప్పే. ఎందుకంటే న్యూ ఫేజెస్ మీద ఎంత పెట్టాలో అంతే పెట్టాలి. చాలా బ్యాలెన్సింగ్గా సినిమాకి ఎంత కావాలో అంతే ఖర్చు పెట్టారు. ₹10 ఎక్కువ పెట్టినా ఇట్స్ మిస్టేక్, ₹10 తక్కువ పెట్టినా అది మిస్టేక్. సినిమాకి ఎంత కావాలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని పెట్టారు.
సో దాని గురించి అసలు నో ఇష్యూస్ అండి. సో ఇండస్ట్రీలో మీకు ఎవరు ఇన్స్పిరేషన్ అండ్ మీ ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్స్? హీరోయిన్ అంటే సీజన్ లాంటి వాళ్ళు చేంజ్ అవుతూనే ఉంటారు. హీరో అంటే చిన్నప్పటి నుంచి చిరంజీవి గారే, ఇప్పుడు చిరంజీవే. నేను 100 వచ్చిన చిరంజీవి గారు, అది ఫిక్స్ అంతే. ఇన్స్పిరేషన్ కూడా ఆయననే ఇండస్ట్రీలోకి రావడం. ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే ఆయనే. నాలాంటి వాళ్ళు ఓన్లీ ఆర్టిస్ట్ కాదు, మన ఇండస్ట్రీలో చాలామంది టెక్నీషియన్స్, డైరెక్టర్స్, కెమెరామెన్స్, అంతెందుకండి అసిస్టెంట్లు వస్తారు కదా, వాళ్ళు కూడా, ఈవెన్ వాళ్ళు కూడా, వాళ్ళందరూ ఓన్లీ చిరంజీవి వాళ్ళు వచ్చారు. చిరంజీవి గారు లేకపోయి ఉంటే ఇండస్ట్రీ సగం ఖాళీ ఉండేది అనుకుంటున్నాను. సో ఈ సినిమా ఫైనల్గా 29th రిలీజ్ అవుతుందండి. ఈ సినిమా పబ్లిక్ చూడాలి అంటే దేనికి చూడాలి అని మీ మాటల్లో ఒకసారి audience. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా ఇదివరకు ఎంటర్టైన్మెంట్ లేదు, ఇప్పుడు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. మీ మొబైల్స్ మీరు పక్కన పెట్టి, యూట్యూబ్ పక్కన పెట్టేసి సినిమా చూడాలంటే సినిమాలో కంటెంట్ ఉండాలి. ఇది చాలా ఎంటర్టైనింగ్. మీరు తప్పకుండా సినిమాకి వచ్చి థియేటర్కి వచ్చి చూస్తారు. మౌత్ టాక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం సినిమా బాగాలేంది ఎంత పబ్లిసిటీ చేసినా రమ్మంటే రారు. ఈవెన్ నా సినిమా నేను కూడా చూడడం బాగాలేదంటే, బట్ సినిమా బాగుంటే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ కన్నడ యాక్టర్ ఆర్ తమిళ యాక్టర్, కాంతారా కానివ్వండి, మీరు ఎనీ హీరో మనోడా పక్కోడా, ఎనీ భాష, సినిమా బాగుంటే ఖచ్చితంగా వచ్చి చూస్తారు. అదైతే నాకు కాన్ఫిడెన్స్ ఉంది. హలో అండి, నా పేరు సంతోష్. మా సినిమా బద్మాష్ గాళ్ళకు బంపర్ ఆఫర్ December 29th రిలీజ్ అవుతుండే. ప్లీజ్ గో అండ్ వాచ్. చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది, మీరు డిసప్పాయింట్ అవ్వరు. థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే. సో బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్ మూవీతో 29 మన ముందుకు రాబోతున్నారు. అండ్ చాలా సీనియర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ శుభలేఖ సుధాకర్ గారు మన ముందున్నారు. సో ఆయన ఎన్నో జనరేషన్స్ చూసి ఇప్పుడు ఈ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు అతి త్వరలో. సో ఈ సినిమాలో ఆయనకి నచ్చిన పాయింట్ ఏంటి, ఆయన ఈ సినిమా చేయడానికి కారణం ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సో బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్ చాలా కొత్తగా, వైవిధ్యంగా, మాకు ట్రైలర్ అయితే చాలా బాగుంది, ఈ జనరేషన్ తగినట్టుంది. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి? యాజ్ యూజువల్ తండ్రి పాత్రని, ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ని, పిల్లల్ని చదివించి ఒక న్యాచురలీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటాను. సో ఉన్న సేవింగ్స్తో చేయాలనుకునేసరికి బట్ అది సరిపోవు. సో దానికి ఏంటంటే ఒక ఆస్తి ఏదో అమ్మాల్సి వస్తుంది. అక్కడి నుంచి వీడి ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. అది. సో ఇబ్బందులు పడిన తర్వాత ఇబ్బందుల నుంచి బయటపడ్డారా లేదా అనేది మాకు ఏమైనా చెప్పే ఇది ఉంది? అదే బద్మాష్ వాళ్ళకి బంపర్ ఆఫర్. సార్ ఆ బద్మాష్ గాళ్ళతో మీరేం చేస్తున్నారు? ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని. బద్మాష్ గాళ్ళతోనే కలుస్తారు. అంటే మీ పాత్ర కూడా దాంట్లో అంటే మాకు ఒక కిడ్నాప్ ఉంది అని తెలిసింది, మీ పాత్ర ఏమన్నా? చెప్పను, చూడాల్సిందే. 29వ తారీఖు బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్. ఎవరా బద్మాష్? థియేటర్లోనే చూడమంటున్నారు సార్. ఓకే. సో ఫైనల్గా 29th ఈ సినిమా వస్తుంది. అండ్ ఈ సినిమా మీరు ఆల్రెడీ చెప్పేశారు, ఫైనల్గా మీ మాటల్లో జనాలకి ఒకసారి ఈ మూవీ ఎందుకు చూడాలి? నవరసాలు ఉన్న సినిమా అమ్మా ఇది, ఆల్ ఎమోషన్స్ ఉన్న సినిమా. నాకు తెలిసి ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కడో ఒక్కడ ఈ సందర్భాలు టచ్ అయ్యే ఉంటాయి. నేను గట్టిగా ఎప్పుడూ నమ్మేది ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు, బట్ పద్ధతులు, పరిస్థితులు, కొన్ని సంఘటనలు మనుషులు మార్చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ సంఘటనల్ని ఎదుర్కొని మారిన తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేరు దాంట్లోనే మునిగి తేలిపోయిన వాళ్ళు ఉంటారు. అలాంటిది సందర్భం చాలా ఉన్నాయి ఈ సినిమాలో. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అన్న ఒక నమ్మకం ఉంది. అండ్ ప్రేక్షక దేవుళ్ళు మీరే మమ్మల్ని ఆదరించాలి, ఆశీర్వదించాలి. మా కష్టం మేము చేసాం, మా ప్రయత్నం మేము చేసాం. డెఫినెట్గా మీరందరూ చూసి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.